హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి సిరి బి. ఓకే. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట కాకరకాయ ఫ్రై, కాకరకాయ వేపుడండి. ముందుగా ఈ విధంగా పైన పీల్ ఆఫ్ చేసిన కాకరకాయలని ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి. ఈ విధంగా పైన ఉంటుంది కదా, ఆ పీల్ అంతా ఇలా తీసేయచ్చు. అది మీ చాయిస్ అండి. కొంతమంది అలాగే యూజ్ చేస్తారు, అలా అయినా పర్లేదు. తర్వాత వీటిని మీడియం సైజులో 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఇదిగో ఈ విధంగా 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిల్లో ఉండే విత్తనాలు నేను పడేయట్లేదండి. ఎందుకంటే వీటిలో మంచి పోషకాలు ఉంటాయి. వీటిని మెత్తగా కట్ చేసుకొని చిన్నగా ఇలా తురుముకొని తర్వాత దాన్ని మనం వేపుడులో యూజ్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీటిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో వేసుకుంటే మరి బాగా పిండి పిండిగా అవుతుందండి. అలా ఉంటే బాగుండదు. ఈ విధంగా కట్ చేసుకుంటే అది పంటి కింద పడ్డప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని దీన్ని బాగా మరిగించి, ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని స్టఫ్ చేద్దామండి. ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో స్టఫ్. ఒకేసారి పాసిబుల్ అవుతుంది. 2-3 సార్లు మనం వీటిని బాగా వేపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ ముక్కల్ని. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలర్ చేంజ్ అవుతుంది. క్రిస్పీగా వేపుడు అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈలోపు మనం దీనిలో స్టఫ్ చేయడానికి కావలసిన కారం, వెల్లుల్లి కారాన్ని మనం రెడీ చేసుకుందామండి. ఓకే, మనం ఉల్లికారం రెడీ చేయడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండి. కొంచెం దోరగా వేయించుకోవాలి, మరి ఎక్కువగా కాకుండా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత మినప్పప్పు అండి 1 టేబుల్ స్పూన్. ఇవి బాగా క్రిస్పీగా రోస్ట్
మరీ ఎక్కువ రోస్ట్ కాకుండా విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. మరి ఎక్కువగా మాడిపోకుండా ఈ విధంగా మనం వేయించుకోవాలండి. తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి, ఎందుకంటే మనం ఇప్పుడు వెల్లుల్లి కారం వీటితో స్టఫ్ చేయబోతున్నాం. ఇవి కొంచెం ఆరిపోయే వరకు, ఈ వేడంతా పోయే వరకు పక్కన పెట్టుకుందాం. వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయాలండి. తర్వాత దీనికోసం ఇందాక మనం బాగా వేయించుకున్న ఈ దినుసులన్నింటినీ ఒకసారి బాగా ఫైన్గా మిక్సీ వేయాలి. ఇదిగో ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. తర్వాత వీటితో ఈ విధంగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఈ విధంగా పేస్ట్లో అయ్యేలా మనం మిక్సీ వేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం కాకరకాయలతో, వేయించుకున్న కాకరకాయలతో స్టఫ్ చేద్దాం. వేయించుకున్న కాకరకాయని ఈ విధంగా స్టఫ్ చేయాలండి. ఇదిగోండి ఈ విధంగా పేస్ట్లా అయ్యేలా మనం మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి కారంతో. మిగిలిన కారం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక మనం ఈ కాకరకాయ ముక్కలను వేయించగా మిగిలిన ఆయిల్లోనే వీటిని ఫ్రై చేద్దాం రండి. ముందుగా ఆయిల్లో ఇందాక కాకరకాయ విత్తనాలు నేను పక్కకి తీసుకున్నా కదండి, చిన్న చిన్న వాటిగా తరిగి వాటిని వేయించాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లక్చువేట్ చేస్తూ క్రిస్పీగా వేయించుకోవాలండి. ఓకే అండి, ఇవి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా ఇంత కలిపేసేయాలండి.
ఇవన్నీ ఈ విధంగా మనం దాంట్లో కలిపేసాము. తర్వాత ఏమైనా ఉల్లికారం కనుక మిగిలి ఉంటే దాన్ని దీంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిపేయాలండి. 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచుదాం. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా వేయించాలండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అంటే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను యూజ్ చేయట్లేదు ఎందుకంటే నాకు అది వామిటింగ్ సెన్సేషన్, ఆ స్మెల్ పడదు, అందుకని నేనైతే కొత్తిమీర యూజ్ చేయట్లేదు. ఈ విధంగా మనం కరివేపాకు వేసిన తర్వాత ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మగ్గేలాగా చూసుకుందాం. అంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది చేదు ఉండదు, మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, బాయ్ ఫర్ టుడే. మళ్ళీ ఒక కొత్త రకం వంటకంతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.